అందరికీ జై శ్రీరామ్. రాహుల్ గాంధీకి ఈ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ సీట్ మీద అంటే పిఎం సీట్ మీద కన్ను చాలా విపరీతంగా పడింది అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక మాదిరిగా మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అరే ఏం మాట్లాడుతూ ఉండు రాహుల్ గాంధీ అంటే, మొన్న లోక్సభలో హిందువులే కాదు, హిందువులు అహింస అంటూ హింసాను చేస్తారు అంటూ ఘాటు వాక్యాలు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కించపరిచే విధంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ రామ్ మందిర్ 5,000 సంవత్సరాల నుండి, అలాగే పిఎం కిసాన్ యోజన, అలాగే హిందూ సంరక్షణ అంటే మన సనాతన ధర్మం కోసం, అలాగే భార్య బిడ్డలు లేకుండా ఆర్ఎస్ఎస్లో పనిచేసి దేశం కోసం ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి మొన్న 3వ గెలిచినప్పుడు ఏం జరిగింది అని రాహుల్ గాంధీ మీడియా ముఖంగా అవమానిస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించి అసలు ఈ వీడియో తీయాల్సిన అవసరం లేకుండే. కానీ ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలకు తెలియజేయాలి. నక్కకు నాగలోకు అనుకున్న తేడా ఉంది రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి. అలాంటిది ఈ ఒకసారి విన్నూరు ఒకసారి. Is the Prime Minister of India with a very slim majority. ఎంత మెజారిటీ? If 10-15 seats 10-15 సీట్లే వచ్చినాయి తేడా అంటుండు. And we suspect actually the number is much closer to 70, 80, 100. రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేసిండట 70, 80, 100 అంటే 70, 80, 100 సీట్లు మోడీకి నాకంటే ఎక్కువ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసిండట. కానీ 10-15 సీట్లతో గెలిచినావు, నువ్వేం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయరు ప్రజలారా. రాహుల్ గాంధీకి ఎప్పుడు కూడా హిందువుల మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, హిందూ సాంప్రదాయం మీద కానీ, ఇండియా మీద కానీ ప్రేమ అయితే లేదు. మన సోల్జర్లు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కనీసం ఒక్కరి గురించి ఆయన మాట్లాడిందంటే మాట్లాడలే. ప్రపంచం యావత్ భారతదేశం, ప్రపంచం అన్ని దేశాలు మాట్లాడుకుంది, కానీ ఈ రాహుల్ గాంధీ మాట్లాడలే. అలాంటి వాడికి ఆపరేషన్ సింధూర్ పెట్టి దేశ గౌరవాన్ని నిలబెట్టిన నరేంద్ర మోడీకి 10-15 సీట్లతోటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాడు మోడీ. ఒక్కసారి మీరు ఆలోచన చేయరి ప్లీజ్. అందరూ ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ గనక పిఎం ఎలక్షన్స్ ఉంటే నరేంద్ర మోడీ లేకున్నా ఎవరైతే ఉంటారో మనకు ఈ బీజేపీ పార్టీలో, నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ ఖచ్చితంగా ఈ రాహుల్ గాంధీని అతలా పాతాళానికి తొక్కాలే. ఈ యొక్క బీజేపీ పార్టీ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ఏదైతే కట్టుబడి ఉంటుందో దాన్ని ఆకాశానికి ఎత్తాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.